హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కరివేపాకు, కాకరకాయ కారప్పొడి అయితే ఈరోజు చేసుకుంటున్నామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా రౌండ్‌గా అయితే కోసేసుకోండి. వీలైనంత సన్నగా కోసుకోండి. అవి వేపిన తర్వాత 4 కాకరకాయలకి నేనైతే 2 కప్పులు కరివేపాకైతే తీసుకొని వేయించుకున్నానండి. అదే ఆయిల్‌లో. ఇప్పుడు ఆ ఆయిల్‌ని పక్కన పెట్టేసి వేరే ప్యాన్‌లో పచ్చిశనగపప్పు అరకప్పు, ధనియాలు 2 స్పూన్లు, నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని ఒక చిన్న పాయ వెల్లుల్లిపాయ, జీలకర్ర, సరిపడా ఉప్పు, మనం కూరలో వేసుకునే కారం అండి. ఆ కారానికి మనం ఎంత కారం తింటే అంత అయితే వేసుకుని ఇలా బరగ్గా పట్టుకుని ఒక దానిలో అయితే వేసుకోండి. ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! కాకరకాయ, కరివేపాకు దాన్ని కూడా మిక్సీ బరగ్గా వేసేసుకుని ఇందాక పక్కన పెట్టుకున్న కారంలో అయితే ఈ పొడి వేసుకుని బాగా కలుపుకుంటే మనకైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుని ఆ తాలింపుని కూడా పొడిలో వేసుకుంటే రెడీ.